హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం అడుగుతాను. దైవవాక్యములో పాత నిబంధన నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడు 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. నీ దివ్య వాక్యమును మేము ధ్యానించడానికి విడుచుండగా తండ్రి, మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతి, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించు. నువ్వు పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించి, నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో త్రియక దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అలాగే తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అందరికీ సమాధానము కలుగును గాక. దైవవాక్యములో ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి వచనములో ఇలా వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ప్రభు వాక్యములో సుమారుగా కొన్ని ప్రాముఖ్యమైన పర్వతాల గురించి రాయబడింది. ఆ పర్వతాలన్నింటిలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి పర్వతాలకే ప్రఖ్యాతిని దేవుడు తీసుకొచ్చాడు. ఆ పర్వతాలకు ప్రఖ్యాతి రావడానికి కారణం దేవుడే. కానీ ఆ పర్వతం యుద్ధకు రాకపోతే వాటికి ఎటువంటి ఖ్యాతి అనేది, ప్రఖ్యాతి అనేది, పేరు అనేది ఉండదు. ప్రభు ఏర్పాటు చేసిన దేవుని ప్రణాళికలో ఉన్న కొన్ని పర్వతాలలో ఒక పర్వతం పేరు సీనాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ సీనాయి పర్వతము, దాని ప్రాంతం అంతటి గురించి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు ఈ లేఖన మనం జ్ఞాపకం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం నుండి వారు బయలువెడలి వారు నేరుగా సీనాయి అరణ్యంలోనికి వచ్చారు. అంటే సీనాయి పర్వతము దగ్గరికి వచ్చారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటన మీకు జ్ఞాపకం చేయాలి. ప్రభు స్తోత్రం చెప్తాం ఒకసారి. ప్రభు ఆ అరణ్యము దగ్గరికి వచ్చిన తర్వాత, అనగా సీనాయి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి కావలసిన కొన్ని వాటిని గురించి ప్రభు మాట్లాడాడు. గమనించండి, ఈ పర్వతమునందే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వారిని మార్చబోతున్నాడో వాటిని గురించి ఈ పర్వతములోని దేవుడు మాట్లాడాడు. ప్రత్యేకంగా మన 5-6 వచనం చదువుకుంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాఖ్య సంపద్యముగాను అగుదురు అని పదాన్ని పడ్డాడు. దేవుని స్తోత్రం. సమస్త భూమి నాది కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పాను. దేవుడు
ఈ పర్వతమందు ఆ ప్రాంతానికి ఆ స్థలానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు చేస్తున్న ఒక శుభవార్త, ఇశ్రాయేలు ప్రజలకు ఆనందాన్ని కలిగించి, ఒక బలాన్ని కలిగించి, ఆదరణను, ధైర్యాన్ని, విశ్వాసంలో కలిగించగలిగిన ఒక మాటని చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, మీరు నా మాట ప్రకారంగా, నేను చెప్పిన వాటి ప్రకారంగా మీరు నడవగలిగితే, నా నిబంధనలు మీరు అనుసరించి నడిస్తే, సమస్త జనములలో నాకు మీరు స్వాకీయ సంపద్యముగా ఉందురు. రైసలో దేవుని యొక్క సంపద్యముగా ఉండడం, దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండడం గొప్ప ఉన్నతమైన భాగ్యం అది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు 41వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, 40వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, దేవుడు భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే, యాకోబు నేను సృష్టించిన వాడకు యెహోవాను నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా సొత్తు, నేను నీ దేవుడును, నేను నిన్ను సృజించాను, నీవు నా స్వాస్థ్యము, నీవు నా సొత్తు. కాబట్టి నీవు జలములలో పడి దాటినప్పుడు అది నిన్ను ఏమి చేయదు, అది నిన్ను ముంచివేయదు, అది నిన్ను ఏమాత్రం కూడా హాని చేయదు. అంతమాత్రం కాకుండా నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అది నిన్ను కాల్చా జాలవు అన్నాడు. ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత, ప్రభు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ప్రభు ఒక వ్యక్తిని తన స్వాస్థ్యముగా, తన సొత్తుగా చేసుకున్న తర్వాత, వారి గురించి దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, జలమే కావచ్చు, అనగా నీళ్ళే కావచ్చు, అగ్నియే కావచ్చు, అది నిన్ను ముంచివేయకుండా, అగ్ని నిన్ను కాల్చకుండా, దహించకుండా కాపాడగలుగుతాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. ఈ ఉన్నతమైన వాగ్దానాన్ని, నీవు నా సొత్తు కాబట్టి అంత మాత్రం కాకుండా, దేవుడు ఒక వ్యక్తిని తన సొత్తుగా చేసుకున్నప్పుడు, తన స్వాస్థ్యముగా, సంపద్యముగా చేసుకున్నప్పుడు, తన ఆస్తిని ఏ ఒక్కరు కూడా ముట్టడానికైనా అవకాశము ఇవ్వడు. అందులో భాగంగా ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, జకర్యా గ్రంథంలో రాయబడినది, మిమ్మల్ని ముట్టినవాడు నా కను పాపను ముట్టిన వారు తెలుసుకున్న, కనుగుడ్డను ముట్టిన వారు తెలుసుకున్నాడు. ఈ ఉన్నతమైన వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎక్కడ ఇచ్చాడు అంటే, ఏ పర్వతం ముందు అనుగ్రహించాడంటే, ఏ ప్రాంతంలో ఇచ్చాడంటే, చెప్పాలందరూ ఎవరుందా అతనికి గట్టిగా చెప్పాలి. సినాయి పర్వతం, సినాయి ప్రాంతంలో దేవుడు ఇచ్చాడు ఈ వాగ్దానం. హల్లెలూయా. ఇంకొకసారి దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే ఎక్కడ మాట్లాడారు, ఏ స్థితిలో మాట్లాడారు అనే విషయాన్ని వెంటనే జ్ఞాపకానికి వస్తుంది, అది గుర్తుగా మిగిలిపోతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈనాడు అంటే మనలో ఎవరు కూడా ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేదు కాబట్టి వాటిని గురించిన సంఘటన తెలియదు. కానీ ఇశ్రాయేల్ దేశంలో బైబిల్ ఆధార ప్రకారముగా ప్రతి స్థలాల్లో కూడా గుర్తింపుగా అలాగా ఉంచి ఉన్నారు. ప్రత్యేకంగా కృత నిబంధన కాలంలో ఉన్న ప్రతి పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఎక్కడ నీళ్లను ద్రాక్షరసముగా మార్చారో, ఎక్కడైతే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందిని పంచి పెట్టారో, ఇటువంటి సందర్భాలన్నీ కూడా ఎక్కడైతే యేసు ప్రభువారు రూపాంతరం చెందారో, అలాగే ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రాంతాల్లో వారు మందిరాలు నిర్మించారు. ఎందుకు అక్కడ నిర్మించారంటే గుర్తుగా. ఎక్కడైతే యేసు ప్రభు జన్మించారో అక్కడ కూడా గుర్తుగా ఉంచారు. కనుక దేవుడు మాట్లాడిన స్థలం ఇది. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుగా నిలిచిపోయే స్థలం. ఏ స్థలం అది? అందరూ చెప్పాలి. అలా చూడాలి అందరూ. సినాయి పర్వతము దగ్గర దేవుడు తన ప్రజలతో మాట్లాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నాకు స్వకీయ సంపద్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో భాగంలో గమనించగా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పమని ప్రభు సెలవించాడు. ఇంకా రెండో భాగంలో ప్రభు ఏర్పాటు చేసుకున్నది ఎక్కడంటే, యాజక రూపమైన రాజ్యముగా, అలాగే పరిశుద్ధమైన జనాంగముగా ఉండును. ప్రభుకు స్తోత్రం. ఇంతకు మునుపు ఎన్నాడు కూడా దేవుడు ఎవరితో ఏ మాట చెప్పలేదు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏ మాట చెప్పారు. ఆ మాట ఎక్కడైనా పలుకుతున్నాడంటే
సినాయి పర్వతం దగ్గర. దేవుని స్తోత్రం. ఆ ప్లేస్ అసలు ఎన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజలు మరపు రాని స్థలం అది, మరిచిపోలేని. ఒకవేళ మోషేని అడిగారు అనుకోండి, ప్రభువు నన్ను దర్శించి మాట్లాడిన స్థలం అది అంటాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రభు ఏర్పాటు చేసిన స్థలం అది. ఆ పర్వతం అందే దేవుడు ఈ వాగ్దానములను ఆయన అనుగ్రహించాడు. ఏ పర్వతం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్వతమునందే ప్రభు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే సమకూర్చిన తరువాత వారితో ప్రభు చెప్పిన మాటలు ఒకసారి మన కింద భాగం ధ్యానం చేసుకున్న 8వ వచనములో, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పర్వతములైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడో, పర్వతమును దేవుడు మాట్లాడగా ఆ మాటలు వచ్చి మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు తిరిగి ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువు చెప్పినట్లుగానే మేము చేస్తాం. అందుకు చెప్పండి ఈ మాట. అమ్మాయి, దేవునికి స్తోత్రం కలుగును. అసలు ఈ విధంగా కానీ అందరూ చెప్పడం అనేది కాకుండా అనుసరించగలిగితే ప్రభు ఎంత ఆనందిస్తాడు. ఇశ్రాయేలు జనంగా మా దినాన్ని ఇచ్చిన జవాబు ఇది. మొదటిసారిగా చెప్పిన మాట ఇది. ఏమని? ప్రభు చెప్పినట్లుగా మేము చేస్తాం. ఈ మాట విన్న తర్వాత మరలా తిరిగి ఇశ్రాయేలు యొక్క జనాంగంలో నుండి, సైన్యం నుండి, ఆ సమూహం నుండి మరలా మోసే పర్వతానికి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు చెప్పినట్టుగా చేస్తామని జనాలు చెప్పారు నాయన. ప్రభు ఎంతగానో పొంగిపోయారు. అబ్బా, నా ప్రజలు ఇక్కడ నుండి నా మాటలు వింటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారు తర్వాత ఏ స్థితిలో జీవించడానికి కాదు, కానీ వారు పలికిన ఆ మాటను బట్టి ఆ పర్వతములో దేవుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క స్పందనను బట్టి ఆనందించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవునినే ఆనందింపచేయగలిగిన గడియ అది, సమయం అది. ఎంత అద్భుతం అది. ఇవన్నీ కూడా సినాయి పర్వతములోనే జరిగిన సంఘటన అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనానికి వెళదాం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ప్రభు ఎలాగొస్తానన్నాడు? 2 విషయాలు గమనిస్తున్నాం. ఒకటి, నేను కారు మబ్బులలో వస్తాను. ఎవరి మీదకి? దేని మీదకి? ఆ పర్వతం మీదకి దిగి వస్తాను కనుక ప్రజలందరికీ దైవ భయం అనేది పుడుతుందని చెప్పాడు ప్రభు. రెండవదిగా, నేను నిన్ను పిలుచుకున్నానని, ఏర్పరచుకున్నానని, అభిషేకించానని, నీవు నా దాసుడని ప్రజలందరూ గుర్తిరుగునట్లుగా నేను కారు మేఘములో దిగి వస్తానన్నాను. ప్రభుకి స్తోత్రం. ఏమండి, ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో రకరకాల ఎన్నెన్నో పర్వతాలు ఉన్నాయి. కానీ ఆ పర్వతాలకు, అన్ని కొండలు కానీ పర్వతాలు కానీ ఈ ప్రాముఖ్యత అనేది, గుర్తింపు అనేది లేనే లేదు. దేవుడు కేవలం సినాయి పర్వతాన్ని ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని అక్కడ నుండి ప్రభు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నారు. దైవ సేవకుడైన మోషేను దేవుని సేవకుడని, దేవుని చేత ఏర్పరచబడిన వాడని, అభిషేకించబడినని ఒక గుర్తింపును తీసుకొచ్చిన పర్వతం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం గుర్తింపు ఉంచడం మాత్రమే కాకుండా దైవజనుని మీద వారు నమ్మిక ఉంచినట్టుగా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. మీరు చూడండి, మోషే ద్వారా దేవుడు కార్యాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద నమ్మకం వచ్చారు. ఎస్, దేవుడు పంపించాడు. 10వ వచనం, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగి వచ్చును. హల్లెలూయా. పిల్లరా, ఆ పర్వతం మీదకి దిగి రావడం మునుపు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు మొదటి దినాన్న, 2వ దినాన్న, నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోవాలి. లేవి కాండంలో 19వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు అక్కడ మాట్లాడతారు. కానీ లేవి కాండమునికి రాక మునిపే నిర్గమ కాండములో మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకోబడి.
హల్లెలూయా. వినండి, పరిశుద్ధత లేకుండా దేవునిని చూచుట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు రావడం అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవునితో కలుసుకోవడం అసాధ్యం. మనకు తెలుసు మరో పర్వతాన్ని గురించి, మోషేను దర్శించిన పర్వతం. దేవుడు మోషేను మొట్టమొదటిసారిగా దర్శించిన పర్వతం ఏ పర్వతం అది? హోరేబు పర్వతం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే తన యొక్క మిద్యాని వారైనాక వాళ్ళ మామయ్య గారి యొక్క మందను కాచుకున్నప్పుడు పిల్లరా హోరేబు పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. మొట్టమొదటిసారిగా పర్వతాన్ని ఇక్కడ దర్శించాడు. మన పర్వతాలే కనబడుతుంది. అందుకే ఆ స్థలాన్ని గురించి, ప్రభు ఉన్న స్థలాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నా. ప్రభు అక్కడ అన్నాడు, మోషే ఆ పొద అయితే మండుచున్నది కానీ అది కాలిపోవటం లేదని. ఏంట్రా ఈ దృశ్యం, అసలు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడాలి, చాలా ఆశ్చర్యంగా ఉందే. భౌతికమైన అగ్ని అయితే, ప్రకృతి సంబంధమైన అగ్ని అయితే పొద పూర్తిగా కాలిపోవాలి కదా, కానీ అది కాలిపోవటం లేదు. ఏంటి అసలు ఈ సంఘటన, ఏంటి ఆశ్చర్యం అని చెప్పి ఆ పొద దగ్గరికి ఆయన సమీపిస్తుండగా దేవుడు మాట్లాడాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచి ఇక్కడికి రా అంటాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పబోతున్నానంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఇంకో విషయం గమనించాను. ఈ 19వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా, నిర్గమకాండ 19వ అధ్యాయం రాయబడిన ప్రకారంగా, ఒక వ్యక్తితో మాట్లాడడానికి కూడా, ఒక వ్యక్తిని దేవుడు దర్శించడానికి కూడా ఆ వ్యక్తికి పరిశుద్ధత అవసరం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? నేను మళ్ళా చెప్తున్నా. దేవుడు వచ్చి నీతో మాట్లాడాలి అని అవకాశం కలగాలన్నా విశ్వాసిలో, భక్తునిలో పరిశుద్ధత అవసరం. ఎందుకు అని అంటే, ఈ వచనాలు మనకు 9, 10, 11, 12 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తుండగా అక్కడ దేవుడు అంటాడు, మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి, నేను వస్తాను అని దేవుడు అన్నాడు. కేవలం ప్రభువు రావడానికే మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకోమన్నాడు. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనం బాగు చేయకుండా, సరి చేయకుండా ప్రభువా వచ్చే అంటాడు. ఆయన వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటాడు. ఎవరైతే పరిశుద్ధ పరచబడిన వారు ఉంటారో, ప్రభు వచ్చారనుకోండి, వారితో మాట్లాడతారు, అది బాగుంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ తాము దేవుని సముఖంలో పరిశుద్ధ పరచబడకుండానే ప్రభువును రమ్మని పిలిస్తే, ఒకవేళ నిజంగా వచ్చారనుకోండి, అది ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకు తెలుసా? నీలో ఒకవేళ దేవుని చిత్తానికి ప్రతికూలమైన స్వభావాలు ఉంటే దేవుడు వాటిని చూస్తాడు, వాటిని బట్టి శిక్ష విధిస్తాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా ఎవరి జీవితంలో హాని జరగకూడదు, ఎవరికి ఎటువంటి నష్టము కలగకూడదు, ఎవరికి ఎటువంటి కీడు జరగకూడదు. అందువలనే నేను వచ్చేటప్పుడు నా ఎదుట పరిశుద్ధత కలిగి ప్రతికూలు ఉండాలి. కాబట్టి నేను దర్శించినప్పుడు పరిశుద్ధత కలిగి ప్రతికూలు ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే నేను దర్శించి వారితో మాట్లాడి క్షేమంగా నేను వెళ్ళగలను. లేకపోతే ఒకవేళ అక్కడ తప్పు కనబడితే వారికి ప్రమాదం జరుగుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతూ ఇంకో మాట చెప్పాడు, మీ తమ కేవలం తమ్మును మాత్రం కాదు, వినండి జాగ్రత్తగా, తమ్మును మాత్రం కాదు అంటే తమ మాత్రం కాకుండా దేన్ని ఇంకా పరిశుద్ధపరచమన్నాడు? ఒకటి, వారిని పరిశుద్ధపరచుకోవాలి. రెండోదిగా తమ బట్టలు కూడా పరిశుద్ధపరచుకోవాలి. దయచేసి జాగ్రత్తగా గమనించండి ప్లీజ్, ఈ మాట శ్రద్ధగా విన్నాను. ప్రార్థనలోనూ కూర్చున్న ప్రతిసారి దేవుని సన్నిధిని చులకనగా ఎవ్వరూ చూడవద్దు ప్లీజ్. తలపైకి విన్నాను. ప్రార్థన కూడికలో కూర్చోడానికి వెళుతున్నప్పుడు దేవుని సన్నిధి అన్నట్టు కూడా చులకనగా చూడవద్దు. దేవుని సన్నిధానికి వచ్చి కూర్చున్నప్పుడు నీ బట్టలు మార్చుకుని కూర్చోవాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా
ఓకే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు కూర్చోకుండా దేవుని సన్నిధిని మరలా చెప్తున్నాను, తక్కువ అంచనా చేయవద్దు. ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఏ ప్రభు? ఏ దేవుడైనా పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుని సముఖంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పరిశుద్ధత కలిగి, కేవలం వారి దేహాన్ని మాత్రం కాకుండా వారి వస్త్రాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ప్రార్థన కూడికలో కూర్చున్నప్పుడు మీ బట్టలు మార్చుకొని కూర్చోండి ప్లీజ్, దయచేసి. కొంతమంది ఆన్లైన్లో వీడియో ఆన్ చేయకపోవడానికి కారణాలు నేను అనుకుంటున్నాను. అలాగే ఆన్ చేయకపోవడానికి కారణం, వీడియో ఆన్ చేయకపోవడానికి కారణం వారి బట్టలు మార్చుకోలేదని అర్థం. దేవుని సన్నిధి అది. ఎక్కడ ఉన్నామంది కాదు, ప్రభు పేరట ఒక స్థలాల్లో కూర్చున్నామంటే అది ప్రభు సన్నిధి. అందువలనే మనము కేవలము మన శరీరం మాత్రం కాకుండా మన వస్త్రాలు కూడా పరుచుకొని ప్రభు సముఖంలో కూర్చోవలసిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. యు మస్ట్ ఫీల్. మనము ఒక విధంగా చెప్పాలంటే ఆదివారం అన్న వెంటనే ఒక పండగగా మనం ఫీల్ అవ్వాలి. ఎవరి దగ్గరికి మనం వస్తున్నాం? దేవుని సన్నిధానికి వస్తున్నాం, దేవుని వద్దకు వస్తున్నాం. ప్రభు దర్శించడానికని వారు ఎంతకాలం నుండి, ఎన్ని రోజుల నుండి సిద్ధం అవ్వాలి. చూడండి, అక్కడ ఇశ్రాయేలు సమాజం అంతటి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సినాయి పర్వతముల నుండి 3 దినాల వారు సిద్ధం అవ్వాలి. 2 దినాలు సిద్ధమై 3వ దినాన వారు వచ్చి దర్శించాలి. అంటే ఆ రోజు కూడా వారు పరిశుద్ధత కలిగి ఉండాలి అని ప్రభు అన్నాడు. అంటే 3 రోజుల నుండి వారు సిద్ధంగా ఉన్నారు. మనము ఆదివారం వస్తేనే, ఆదివారం ఉదయం తెల్లవారుజామున కావచ్చు, తెల్లవారు కూడా కాదులేండి, ఉదయం రెడీ అవుతాం, సిద్ధపడతాం అప్పుడు. కానీ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నమాట, ప్రభువే తన నోటితో చెప్పిన మాట ఏంటంటే 3 మీరు నేడు, రేపు, అలాగే ఎల్లుండి మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. వినండి, పరిశుద్ధత ఉండకపోతే ఏమైపోయింది అని అనుకుంటే జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధత కలిగి ఉండకపోతే నష్టం కలుగుతుందనే విషయం చెప్తాను. పరిశుద్ధత కలిగి ఉండకపోతే దేవుడు మీ దగ్గరికి రాలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధత కలిగి ఉండకపోతే ప్రభు నీతో మాట్లాడాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఇక్కడున్న వాక్యార్థం బట్టి చెప్తున్నా. గాడ్ కెన్ స్పీక్ విత్ ఎనీ పర్సన్, ఎనీవేర్, ఎనీ టైం. దేవుడు ఎక్కడైనా ఎవరితో అయినా సరే ఏ సందర్భంలో మాట్లాడగలడు. కానీ ప్రత్యేకముగా దేవుని ఎరుగున్న ప్రజల విషయంలో నేను వచ్చేటప్పటికీ నువ్వు పరిశుద్ధపరచుకోవాల్సినదే. ఇంకా దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దిస్. దీనికి ఎటువంటి అడ్డు మార్గాలు అసలు ఏమాత్రం ఉండదు. ఓకే, ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడి నుండి ప్రభు మాట్లాడాడు? సినాయి పర్వతం నుండి ప్రభు మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. అయితే ఈ మాట చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇంకా 2వ విషయాన్ని మనం గమనించగలిగినప్పుడు, ఆ 12వ వచనంలో, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రముసుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను అన్నాడు. ఇక పర్వతము దగ్గరికి రాకుండా మీరు గమనించండి, పర్వతము చుట్టూ ఒక మేరను, సరిహద్దును ఏర్పాటు చేయమని చెప్పాడు. సరిహద్దును ఏర్పాటు చేయాలి. అంటే ఆ సరిహద్దు దాటి ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడ ఏం చెప్పబడింది? వాళ్ళకి మరణ శిక్ష విధింపబడింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనమందరము కూడా మన సరిహద్దులలో మనం ఉండాలి. సరిహద్దు దాటి మనం వెళ్ళకూడదు. సరిహద్దు దాటి వెళితే అది ప్రమాదకరం. అందుకే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్న ప్రాంతాల్లో, ట్రాన్స్ఫర్ ఉన్న ప్రాంతాల్లో ఏమని చేస్తారంటే డ్యామ్జర్ అనే పదాన్ని వాడతాడు. అలాగే ఈ యొక్క మీరు చూసారా, ఏమంటారు, మనిషి యొక్క పుర్రె అలాగే ఎముకలతో జస్ట్ ఇలాగా ఇంటూ పెడతాడు. మరికొన్ని స్థలాల్లో ఏమని రాస్తుంటే ప్రొహిబిటెడ్ ఏరియా,
నిషేధించబడిన ప్రాంతము అని పదాన్ని వాడు. ఒకవేళ అది నిషేధించబడింది కాబట్టి ఆ ఏరియా దాటి నువ్వు వెళితే ఆ లోపలికి వెళ్ళావు అనుకో, అది నీకు ప్రమాదం. ప్రతి క్రైస్తవుడు తమ తమ సరిహద్దులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కుటుంబ వ్యవస్థలో కూడా ఎవరి సరిహద్దులలో వారు ఉండాలి. సంఘములో కూడా ఎవరి సరిహద్దులలో వాళ్ళు ఉండాలి. సమాజంలో కూడా ఎవరి సరిహద్దులలో వాళ్ళు ఉండాలి. ఆ మధ్య చైనా ఇండియాకు మధ్య యుద్ధం జరగడానికి కారణం, అలాగే పాకిస్తాన్ ఇండియన్స్ వాళ్ళకి యుద్ధం జరుగుతున్న కారణం సరిహద్దులో జరుగుతున్నమాట. మన వాళ్ళు సరిహద్దు దాటి అవతలకి వెళ్ళినా, లేదా వారు సరిహద్దు దాటి మన దేశంలో బోర్డర్లో కొద్దిగా దాటి ఇంటికి వచ్చినా అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ సరిహద్దులో ఉన్న వారి యొక్క జీవితాలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఏ క్షణంలో ఏ మూమెంట్లో శత్రువు దాడి చేస్తారో తెలియదు. అందుకు ప్రభు అంటున్నాడు, ఆ పర్వతం దగ్గరికి మీరు వస్తారు, కానీ నీకు ఒక షరతు ఏంటంటే సరిహద్దు దాటి ఎవరు రాకూడదు, ఆ పర్వతాన్ని ఎవరు ముట్టకూడదు. అందుకే ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి సరిహద్దులలో, అంటే వాక్య క్రమాన్ని దాటి వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? నేను ఒరిస్సాలో పాస్టర్ గారితో మాట్లాడతాను. సుమారుగా 12-15 సార్లు యాక్సిడెంట్ జరిగిందంట. తన దగ్గర బైక్ ఉంటుంది. బైక్ ఆయన డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా సుమారు 12-15 సార్లు, అంటే ఏదో ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, 3 సార్లు జరిగింది అని అంటే దానికి ఏకీవించగలం. కానీ 12-15 సార్లు జరగడం ఏంటి? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అలా జరిగిందని అడిగాను. అసలు మీకు డ్రైవింగ్ రాదా? అసలు ఏంటి కారణం? నేను 60లో 70లో స్పీడ్లో వెళ్తాను అన్నాడు. మంచిది, వెళ్ళవచ్చు. అలాగంటే నేను కారు ఒక్కొక్కసారి 90లో 80లో 90లో 100లో 110 కూడా తీసుకెళ్తాను, జస్ట్ మామూలుగా హైవేలో. ఎంతలో వెళ్ళేవంది కాదు ఇక్కడ పాయింట్. నిదానమే ప్రధానమైన పదాన్ని వాడతాను, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ మెయిన్ థింగ్, ఆయనకు యాక్సిడెంట్ అనేసరి జరగడానికి కారణం ఏంటంటే ఈయనైతే సరైన రూపంలోనే వెళ్తున్నారు, కానీ ఆ క్షణానికి ఆ మూమెంట్లో ఎవరో ఒకడు అడ్డుగా రావటం మూలంగా యాక్సిడెంట్లు 12-15 సార్లు వరకు జరిగింది. ఎందుకు జరిగింది? క్రమం తప్పింది. వాళ్ళ సరిహద్దులు ఈయనైతే సరిగ్గా ఉన్నారు. ఒక్కొక్కసారి మనము మన క్రమంలో ఉన్నప్పుడు కూడా ఇతరులు వచ్చి అక్రమంగా దూరిపోతారు. దాని మూలంగా మన పక్షాన న్యాయం ఉందని చెప్పేసి నేను క్రమంగా ఉన్నదని చెప్పి నాకు గొడవ చేసిన ప్రయోజనం లేదు. గొడవ మాత్రం మిగులుతుంది తప్ప. నేను కరెక్ట్గానే వచ్చాను కదండి, నేను కరెక్ట్గా డ్రైవింగ్ చేశానంటే నిజమే కావచ్చు, కానీ ఈ లోపల గొడవ ప్రారంభమైంది. ఈ లోపల నీ బండికి డ్యామేజ్ అవుతుంది, అదే సమయంలో వారి బండి కూడా డ్యామేజ్ అవుతుంది, నీకు నష్టం కలుగుతుంది, వాళ్ళకు నష్టం కలుగుతుంది. అక్కడ గొడవలు జరిగిన ప్రయోజనం లేదు. ఒకవేళ గొడవ లేని తర్వాత సమాధాన పక్షి ఎవరు వచ్చి దాన్ని ఒకవేళ సమాధాన పక్షినా సరే వీటి కోసం కొంత టైం కూడా పడుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి బాగు చేయాలి. ఒకవేళ నీకు ఫిజికల్గా ఏమైనా అపాయం కలిగింది అనుకోండి, ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ దాన్ని రికవర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో బీ కేర్ఫుల్. నేను యాక్సిడెంట్ల గురించి మాట్లాడడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే సరిహద్దులు మనం దాటకూడదు, మన క్రమంలో మనం ఉండవలసిన అవసరం. చాలా మంది పిల్లలు సరిహద్దు లోపల ఉండటం లేదు, క్రమం దాటి వెళుతున్నారంటే ఎక్కడ ఉన్నారని అర్థం? వారు అపాయానికి సమీపంలో ఉన్నారని అర్థం. దేవుడు వాక్య క్రమానుసారంగా మరలా చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థలో ఎవరికి ఎక్కడ వరకు కూడా క్రమం ఇచ్చాడో ఆ క్రమానుసారంగా నడవగలిగినప్పుడే నీవు క్షేమంగా ఉంటావు, నువ్వు ఆస్వాదించబడతావు, బ్రతికి ఉండగలవు, మేలును ఊహించగలవు. క్రమాన్ని దాటితే ప్రమాదం అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం. ప్రభు స్తోత్రం చెప్తాం. ఇవన్నీ కూడా దేవుడు ఆ సినాయి పర్వతములో నుండి ఇశ్రాయేలు ప్రజలతో పలుకుచున్న మాటలు.
ప్రభుకి స్తోత్రం చెప్దాం. 13వ వచనం, ఎవడనో చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతుకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలని. వారికి ఒక సూచన దేవుడు ఇస్తున్నాడు. బౌర ఊదినప్పుడు రావాలి. ప్రభుకి స్తోత్రం కలుగును. స్వరం వినబడినప్పుడు వారు రావాలి ప్రభు సంఘానికి. ఈనాడు కూడా ప్రకటనలో చేయబడుతున్నాయి, అనగా బూరలు ఊదబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, వాక్యము ప్రకటించబడుతుంది, ఆహ్వానాన్ని ఇవ్వబడుతుంది. బూర ఊదినా సరే ప్రభు సంఘానికి అనేక మంది రాలేని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు బూర ఊదినప్పుడు మాత్రం రావాలి. ఓకే, చెప్పారు కదా. ఇక్కడ మీరు గమనించండి ఇంకొక విషయం, మనం ఎందులో కూడా తొందరపాటు పడకూడదు. దైవ చిత్తానుసారంగా నడవాలనుకున్నప్పుడు సమస్తాన్ని చాలా ఏమనొచ్చు నిదానము కలిగి మనం వెళ్ళాలి. ప్రభు ఏమన్నాడు, 3వ దినాన్ని అక్కడ రమ్మని చెప్పాడు. ముందు వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు, 3వ దినాన్ని రమ్మన్నారు కదా, వెళ్ళిపోదామని ముందుకు వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే బౌర ఊదినప్పుడు మాత్రం అక్కడికి రావాలి. అందులో ఏమంటాడంటే ఎటువంటి పశువులు కానీ మనుషులు కానీ మృగము కానీ అనే పదాన్ని వాడాడు. మృగమైనా పశువులైనా ఆ పర్వతాలు ముట్టడానికి వెళ్ళేది. సరే, తర్వాత వాక్యాలను చూద్దాం. 14 వచనం, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలకు పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొని అప్పుడు అతను 3వ నాటికి సిద్ధముగా ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిని. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ్ము తాము పరిశుద్ధపరచుకున్న తర్వాత 3వ దినాన్న వారందరూ కూడా సిద్ధపడి ఎవరి పాలములో వాళ్ళు ఉన్నారు, ఎవరు టెంట్ కింద వాళ్ళు ఉన్నారు, ఎవరు గుడారములు ఉన్నారు. ఈ లోపల ఏం జరిగింది తెలుసా? ఆ పర్వతం మీదికి దేవాది దేవుడు తన మహాపరాక్రమతో, తన శక్తితో, తన మహిమతో ఆయన దిగి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఒక పర్వతం మీదికి బలమైన రీతిలో, శక్తివంతమైన రీతిలో, మహిమతో, వెలుగుతో, అలాగే మేఘముతో, అలాగే అగ్నితో దిగి వచ్చాడు. ఏ పర్వతం అది? అందరూ చెప్పాలి. అయ్యా స్తోత్రం, గట్టిగా చెప్పండి. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, మీకు చెప్పడానికి నోరు రావట్లేదు. సినాయి పర్వతం మీదికి దేవుడు దిగి వచ్చాడు. ఎలాగ దిగి వచ్చాడు? తన మహిమతో ఆయన దిగి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 16 వచనాలు మనం చూసుకున్నప్పుడు ప్రియులారా, మెరుపులను, ఉరుములను, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వని. ఇక్కడ గమనించండి, ఉరుములతోనూ మెరుపులతోనే ప్రభు దిగి వచ్చారు. ఒక్కసారిగా మనం ఉరుములు వచ్చింది అనుకోండి, ఒకసారి కొంతమందికి హార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, ఉరుములు వస్తుంది, పెద్ద సౌండ్ వస్తుంది. మెరుపులు పెద్దగా అనిపించదు, కానీ ఉరుములు వస్తే మాత్రం అది ఫిజికల్గా కొంతమంది మీద ఎఫెక్ట్ ఇస్తారు. ఆ ఉరుముల మూలముగా ఈ ఎలక్ట్రానికల్ యొక్క వస్తువులన్నీ కూడా కొన్ని పాడైపోతాయి. ప్రభు ఆ పర్వతం మీదికి, అనగా సినాయి పర్వతం మీదికి ఆయన ఉరుములతో వచ్చాడు, మెరుపులతో దిగి వచ్చాడు, సాంద్ర మేఘంతో దేవుడు దిగి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇక 4వది మనం గమనిస్తే అక్కడ ఏమి రాయబడిందంటే పిల్లరా, మహాధ్వని, అక్కడ బూరధ్వని వినబడుతుంది. వినండి, జాగ్రత్త వినండి. ఏ ధ్వని? ఇది చూడండి, ఏ ధ్వని? బూరధ్వని. బూర యొక్క మహాధ్వని వినబడుతుంది. కానీ విషయం ఏంటి తెలుసా? ఈ బూర ఎవరు ఊదారు? ఎవరు ఊదితే ఆ శబ్దం వచ్చింది? యాజకులా? కాదు. ఇంకా అసలు బూరలే తయారు చేయబడలేదు.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ వెళుచుండగా ఆయా స్థలాల్లో ఆయా మజిలీలో నిలబడి ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతుండగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఏర్పాటు చేసిన ప్రకారంగా లేవీలలో కొంతమంది దేవుడు ఎవరికైతే జ్ఞాన వివేకమును అనుగ్రహించాడో ఇటువంటి పనులన్నిటిలో కూడా నైపుణ్యతనిచ్చాడో వారు ఆ బూరలను తయారు చేశారు. ఇంకా బూరలు తయారు చేయలేదు, వాళ్ళు జస్ట్ ప్రయాణం ప్రారంభం చేస్తున్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఐగుప్తు దేశం నుండి. మనం 19వ మొదటి వచనంలో చూసుకున్నాం కదా, వారు బయలుదేరిన 3వ నెలలో, ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరిన 3వ నెలలో అక్కడికి వచ్చారు. ఈ 3వ నెలలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పర్వతంలో మహాశబ్దము, బూర శబ్దం వినబడుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ శబ్దము మనుష్యులు బూరలతో ఊదిన శబ్దము కాదు. బూర వారు తయారు చేయలేదు, దేవుడే ఆ శబ్దాన్ని కలుగు చేశాడు. అంటే ఎవరు బూర ఊది ఉండొచ్చు? దేవదూతలు. ఖచ్చితంగా దేవదూతలు అక్కడ బూర ఊదుతారు. ఆ బూర శబ్దంలో విన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గడగడ వణికిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే లేఖనం సెలవిస్తుంది, పాలెములోని ప్రజలందరూ వణికిరి. సినాయి పర్వతం చాలా పేరుగాంచిన పర్వతం. సినాయి పర్వతం ప్రఖ్యాతితో చెందిన పర్వతం, ఒక గుర్తింపుగా నిలిచిపోయిన పర్వతం. యెహోవా దిగి వచ్చిన పర్వతం, అగ్నితో దిగి వచ్చిన పర్వతం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాధ్వనితో దిగి వచ్చిన పర్వతం అది. సాంద్ర మేఘముతో దిగి వచ్చిన పర్వతం, ఉరుములతో దిగి వచ్చిన పర్వతం, మెరుపులతో దిగి వచ్చిన పర్వతం అది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. 18 యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ పర్వతం స్థితి మీరు గమనించండి. ప్రభు అగ్నితో పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఈ పర్వతము గాక మరి ఏ పర్వతం మీదికి దేవుడు అగ్నితో దిగి రాలేదు? బైబిల్ గ్రంథంలో మరి చాలా పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలన్నింటిలో కూడా మరి ఏ పర్వతం? ఓకే, మనం హోరేబు పర్వతంలోనికి వెళ్ళిపోయినా హోరేబు పర్వతంలో దేవుడు కేవలం పొద మీదికి మాత్రము అగ్నిలో ఉన్నాడు. పొద మాత్రం మండుతుంది అంతే, మిగిలిన ప్రాంతాలను కూడా మండటం లేదు. కానీ సినాయి పర్వతం అంతటి మీదికి దేవుడు అగ్నితో దిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మొట్టమొదటిసారిగా దేవుని స్వరాన్ని వారు విన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క అగ్నిని చూడగలిగారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుని దూతలు ఊదినాక బూరల శబ్దాలు వారు వినగలిగారు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరాన్ని వారు నేరుగా ఉన్న పర్వతం సినాయి పర్వతం. ప్రభుకి స్తోత్రం చెప్తాం కానీ. హల్లెలూయా. 19వ వచనంలో 18వ వచనంలో మన మాట రాబడింది, యెహోవా అగ్నితో సినాయి పర్వతం దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచెను. ఎలాగుందంట దాని ధూమం? ధూమం అంటే పొగ అండి. దాని యొక్క పొగ కొలిమి పొగ వల్ల. ఆ పర్వతం అంతగా మండుతుందంటే రాళ్ళు సహితం, పర్వతంలో ఉన్న బండలు సహితము అది కాలిపోతున్నట్టుగా కనబడుతుంది ఇశ్రాయేలు ప్రజలకి. అందులో నుండి ఆ ధూమాలు రావడం అనేది వారు చూడగలుగుతున్నారు. మళ్ళీ అంటారు, పర్వతమంతా మిక్కిలి కంపించెను. పొద కంపడం కాదు, ఇక్కడ పర్వతాలే కంపుతుంది, కంపించబడుతుంది, కదులుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ బూరధ్వని అంతకంతకు ఇక చూడండి, మామూలుగా బూరధ్వని ఒక్కసారి రావడం కాకుండా మన మొబైల్లో ఒక సెట్టింగ్ ఉంటుంది, రింగ్ టోన్ సెట్టింగ్ గురించి జస్ట్ అక్కడ ఒక సెట్టింగ్ ఏముంటుందంటే ఇంక్రీజింగ్ అనే పదాన్ని వాడు ఉంటుంది. ఇంక్రీజింగ్ అంటే నెమ్మదిగా సౌండ్ పెరుగుతుంటుందండి. ఆ సెట్టింగ్ ఉంటుంది. నెమ్మదిగా స్లోగా ఉండి ఆ తర్వాత హెచ్చుగా మారడం. ఇక్కడ బూరధ్వని కూడా జరిగిన విషయం ఏంటంటే, మొదట నెమ్మదిగా ప్రారంభమై తర్వాత అంతకంతకు ఆ శబ్దము అధికమవడం మొదలుపెట్టింది. ఈ శబ్దాన్ని విన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి మరింత భయం వచ్చేసింది. సినాయి పర్వతంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఇది.
ఇప్పుడు వినండి జాగ్రత్తగా. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను. గట్టిగా సోదరుని చెప్పాలి. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతిసారి మోషేతో మాట్లాడాడు. మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాటలను తెలియజేసేవాడు గ్రంథంలో మనం చూస్తే. కానీ మొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని స్వరం విన్నారు. మోషే దైవ సాంపుడు ఒక్కడే కాదు, ప్రవక్తలు మాత్రం కాదు, ఇశ్రాయేలు జనాంగం అంతా the very first time they heard the voice of God, వారు దేవుని స్వరాన్ని విన్నారు. ఎక్కడ చెప్పాలందరూ? సినాయి పర్వతంలో నుండి దేవుడు మాట్లాడడం వాళ్ళు విన్నారు. వాట్ వండర్ఫుల్. ఎందుకు దేవుడు వారితో మాట్లాడాడు? అసలు ఎందుకు? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు వారితో మాట్లాడండి? ఇంతకు ముందు మీ జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశాను? వారు 3 రోజుల నుండి తమ్ము తాము పరిశుద్ధపరచుకున్నారు. నేను అందుకు చెప్పాను బిగినింగ్లో, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం కానీ, పరిశుద్ధత లేకుండా దేవుని దర్శించడం కానీ, దేవుడు మాట్లాడడం కూడా జరగదు. కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళు సిద్ధపడి వచ్చారు కాబట్టి 3 రోజులు సిద్ధపడాలి దానికోసం. మీకు అర్థమవుతుందా? దేవుడు మాట్లాడాలి అని అన్నప్పుడు వారు 3 రోజులు సిద్ధపడ్డారు. ప్రభు మనతో మాట్లాడినా పర్వాలేదు అన్నట్టుగా నిర్లక్ష్య స్వభావంతో మన దేవుని దగ్గరికి వస్తాం. అందుకే ఆ రోజే సిద్ధమవుతాం. అది కూడా వారు 3 రోజులు సిద్ధపడ్డారు. మనం ప్రార్థన చేసి వస్తే దేవుడు మనతో మాట్లాడతారు. ఒకవేళ దేవుడు మాట్లాడినా లేఖనంలో మరో మాట రాయబడింది, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం. వారు చూచుట మాత్రం చూస్తారు, వినుట మాత్రం వింటారు, కానీ వారు తెలుసుకోరు, వారు కలిగి ఉంటారు దేవుడు మాట్లాడినా సరే. కానీ నిన్ను నువ్వు సిద్ధపరచుకొని ప్రభు దగ్గరికి వచ్చావు అనుకో, ఆయన మాట్లాడే ప్రతి మాట నువ్వు అర్థం చేసుకోగలవు, దాన్ని అంగీకరించగలవు, దాని ప్రకారంగా నడవగలవు. ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా మరోసారి. హల్లెలూయా. పిల్లరా, ఈ అద్భుతమైన సంఘటన సినాయి పర్వతంలో జరిగినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 20వ వచనానికి మనం వెళ్దాం. 19వ వచనం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుండెను. యెహోవా సినాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కి పోయింది. దేవుడికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆ మండుచున్న పర్వతంలోనికి కూడా, పర్వతం మీదికి దేవుడు పిలిచాడట మోషేని. మోషే ఆ పర్వతాన్ని ఎక్కి వెళ్ళాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఏ పర్వతం? ఏ పర్వతం అయితే మనుషులైనను, మృగములైనను, పశువులను కూడా ముట్టకూడదు, వాటిని ముడితే వానికి మరణ శిక్ష విధింపబడుతుందని చెప్పాడో అదే పర్వతంలోనికి మోషే ఎక్కగలిగాడు. అంటే మీరు గమనించండి, ఎందుకు మోషే మాత్రం ఎక్కగలిగాడంటే, మోషే కూడా తాను దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవునితో కలుసుకోవడానికి తను సిద్ధపరచుకున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ సిద్ధపరచుకున్నారు కదా. కానీ మోషే యొక్క సిద్ధపాటు వేరు. మోషే పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మోషేను దేవుడు తన కనికరాన్ని అనుగ్రహించాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, అంటే దేవుని మాట చొప్పున చేస్తున్నప్పుడు అపాయము కలగదు. దేవుని మాటకు వేరుగా ప్రవర్తిస్తున్న సమస్య ప్రాబ్లం. రావద్దు అంటే రాకూడదు, అంతే. రావాలి అని పిలిచారంటే మనం వెళ్ళాలని. ప్రభుకు స్తోత్రం. పర్వతం ముట్టకూడదు అన్నాడంటే ముట్టకూడదు అంతే. ఇప్పుడు మోషేను ప్రభు అంటున్నాడు ఎక్కిరా అంటే, ఆ మండుచున్న పర్వతం మీదకి. ముందు చూసామంటే ధూమము, కొలిమిలో వచ్చినట్టుగా ధూమం అసలు నిండిపోయిందని లేఖన సెలవుస్తుంది. పర్వతం అంతా కూడా అగ్నిమయముగా కనబడుతుంది, పర్వతం అంతా కూడా కంపించబడుతుంది. అటువంటి ధూమమయముతో అగ్నితో నింపబడిన పర్వతం
పర్వతం మీదికి యెహోవా దేవుడు దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిన ఆ పర్వతం మీదికి దేవుడు మోషను రమ్మని పిలువగా ఇక్కడ కొండ దిక్కి వెళ్ళిపోతున్నాడు. తనకి ఎటువంటి హాని కలుగుతుంది. బికాస్ ఆయన చేస్తున్నదంతా కూడా దేవుని మాట చొప్పున చేస్తున్నాడు కాబట్టి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా ప్రియులారా, ఆ పర్వతము దేవుని యొక్క అగ్నితో నింపబడింది, దేవుని శక్తితో నింపబడింది. ప్రభువే ఆ పర్వతము మీదికి దిగి వచ్చాడు. ఈ గొప్ప ధన్యత ఆ పర్వతానికి కలిగింది. ఏ పర్వతం? సినాయి పర్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెర్స్ 21 21వ వచనం. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించమన్నాడు. మరియు యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ప్రజలు సినాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచువలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించదేమో నేను. పిల్లరా, ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగాలు గమనించినప్పుడు అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళము, నీవును నీతో ఆహారము నువ్వు ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్టు యాజకులు ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని ఆయనతో చెప్పగా మోసే ప్రజలందరికీ వెళ్ళి ఆ మాట. ఇప్పుడు వినండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ నేటి దినాల్లో కూడా సర్వలోకమునకు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఎక్కడ ఇవ్వబడింది తెలుసా? సినాయి పర్వతం. ప్రభుకి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించిన ప్రతి విధమైన యొక్క ఆజ్ఞలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, విధులను కావచ్చు, శాసనములు కావచ్చు, నియమాలు కావచ్చు, ప్రతిదీ దేవుడు సినాయి పర్వతం మీదే ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగం కొరకు, సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రభు ఇచ్చిన మాటలు. దేవునికి స్తోత్రం. సో ప్రియులారా, సినాయి పర్వతం చాలా పేరుగాంచిన పర్వతం. నేను పర్వతాన్ని గురించి మాట్లాడటం ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా. పర్వతము దేనికి సదృశ్యం? పర్వతంలో ఉన్న కొన్ని 3 విషయాలు చెప్తాను. ఒకటి, అది ఎత్తైనది. ఈ పర్వతాన్ని గురించి కొన్ని సందర్భాలలో ఒక రాజుని కూడా పర్వతంతో పోల్చబడుతుంది బైబిల్ కదా, సాదృశ్య రూపంలో. ఒక రాజ్యాన్ని కూడా పర్వతంతో పోల్చబడింది. సాతానును కూడా పర్వతంతో పోల్చబడింది. నేను బైబిల్ ఆధార ప్రకారంగా చెప్తున్నా కాబట్టి లేఖనాలు చూపించటం. కానీ ఒక మాట మీకు చెప్తాను. జకరియా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ ప్రభు అంటాడు, జెరుబ్బయలు గురించి మాట్లాడుతూ ప్రభు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎంతటి దానమైనను సదును భూమిగా నీవు మారిదో. ఎందుకు తెలుసా? దేవుడని యెహోవా శక్తి చేతనైనను బలము చేతనైనా కాదు, కానీ నా ఆత్మ ద్వారానే దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాం. దేవునికి స్తోత్రం కలుగును. అంటే జకరియా గ్రంథంలో రాయబడిన ప్రకారము అక్కడున్న పర్వతం దేనితో పోల్చబడింది? ఓ గొప్ప పర్వతం అని అంటే శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, సాతానుల గురించి, అపవాదుల గురించి మాట్లాడుతున్నాడు. నీవు పర్వతంగా ఇంత ఎత్తుగా, నువ్వు ఎంత హెచ్చుగా ఉన్నా సరే, బలంగా ఉన్నానని అనుకున్నా సరే, నువ్వు చదును భూమిగా, అందుకు చెప్పాలి, చదును భూమిగా నువ్వు మారుతావు. ఎందుకంటే దేవుడు శక్తి చేత చేయటంలే, బలం చేత చేయటంలే, తన ఆత్మ ద్వారా చేస్తాడు. సరే, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. పర్వతము అపవాదితో కూడా, శత్రువుతో పోల్చబడింది. ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి కూడా దైవ వాక్య ఆధార ప్రకారముగా ఒక్కొక్కరు ఒక పర్వతంగా మారాలి. ఈ భాషలో మాట్లాడతానంటే పర్వతాన్ని గురించి మాట్లాడుతూ మొదటి విషయం చెప్పాను, అది ఎత్తైనది. అంటే ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో కింద స్థితిలో మాత్రం ఉండకుండా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరానికి ఎదగాలి.
పర్వతములాగా ఎదగాలి, ఎదిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. రెండో విషయంలో పర్వతాన్ని గురించి మనం చూస్తే ప్రియులారా, అది స్థిరముగా నిలిచినది. స్థిరంగా ఉంటుందా? భూకంపం వచ్చి దేవుడే కదిలించాడు తప్ప దేవుడు కదిలించకపోతే అది స్థిరంగానే ఉంటుంది. అంటే ఒక క్రైస్తవుడు దేని చేత కూడా కదిలింపబడకూడదు. దేని చేత అంటే భూలోకంలో రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటాం, మనుషులు ఎదుర్కొంటాం. అందులో భాగంగా చెప్తాను, కష్టాలు, ఓకే, శ్రమలు, ఒక్కొక్కసారి నష్టం, కొన్ని సందర్భాల్లో అనారోగ్యం, కొన్ని సందర్భాల్లో అవమానం, నిందలు, ఒక్కొక్కసారి దుఃఖము, కన్నీరు. నువ్వు దేని చేత కూడా కదలింపబడకూడదు. అటువంటి పర్వతముగా నువ్వు నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారా? పర్వతాన్ని గురించి చెప్తున్నా. రెండో మాట ఏంటి? మొదటి మాట ఏంటి? నువ్వు అది ఎత్తైనదిగా ఉంటుంది కనుక నీవు ఎదిగే వ్యక్తిగా ఉండాలి తప్ప క్రింద స్థితిలో మాత్రం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో వెతుకుతూ వెళితే, నీవు ఎదుగుతూ వెళితే దేవుడు భౌతికంగా కూడా నిన్ను హెచ్చుగా దీవిస్తాడు. ప్రభు చెప్పలేదు అబ్రహాముతో, నీ నామమును నేను గొప్ప చేస్తానన్నాడు. ప్రభుకి స్తోత్రం. అంటే గొప్ప చేస్తాడు అంటే హెచ్చింప చేస్తాడని అర్థం. హెచ్చు కలుగు చేస్తాడు దేవుడు. రెండో విషయం చెప్పాను, అది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అది ఎన్నడూ దేనికి కూడా కదర్చబడదు. దేవుని స్తోత్రం. అనగా క్రైస్తవ జీవితంలో విశ్వాసమందు, వాక్యమందు, ప్రేమ యందు నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఏ పరిస్థితి చేత, ఎవరి చేత, దేని చేత, శత్రువు చేత నువ్వు పర్వతాలు కదులుతాయా? కదలవు. మరో విధంగా చెప్పాలంటే నీవు ధైర్యంగా ఉండాలి అని అర్థం. స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి అని అర్థం. దేవుని స్తోత్రం చెప్తాం. కదలకుండానే ఉండాలని అర్థం. అటువంటి పర్వతంగా ప్రతి ఒక్క మారాలి. నేను పర్వతాలతో ఎందుకు పోలుస్తున్నానంటే, నిన్ను నువ్వు ఆ విధంగా స్థిరపరచగలిగితే, సిద్ధపరచగలిగితే, ఆ సినాయి పర్వతం మీదకి దేవుడు ప్రకృతి సముద్ర పర్వతం మీదకి దిగి రావడం కాదు, ప్రభు నీ మీదికి ఆయన దిగి వస్తాడు. ఇప్పుడు ఏ పర్వతంగా మారాలి? యెహోవా దేవుడు నీ మీదికి దిగి రాగలిగిన పర్వతంగా మారాలి. అందులో నుండి దేవుడు ప్రజలతో మాట్లాడాలి. ప్రజలకు దేవుడు నడవలసిన మార్గాన్ని గురించి బోధించాలి. నీవు ఆ విధంగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాలి వచ్చిన, తుఫాను వచ్చిన పర్వతాలు ఏమాత్రం కదలదు. వాటి స్థితిలో ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి స్థలంలో కొంతమంది వేదాంత పరులు అంటారు, సుమారుగా 365 సార్లు కంటే ఎక్కువ సార్లు భయపడకుము అని పలికిన మాట పరిశుద్ధ గ్రంథం ఉందని చెప్తారు. హల్లెలూయా. 365 సార్లు కంటే ఎక్కువ అని ఎందుకు వాడారు అంటే, దేవుడు ప్రతిదినం కూడా 366 రోజులు కూడా ప్రభు ఏమని మాట్లాడుతున్నారు? అందరూ చెప్పాలి, భయపడవద్దు అని ప్రభు మాట్లాడు. దైవ వాక్య ఆధారాన్ని బట్టి, ఆ పర్వతానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి ప్రభువును మనం శుద్ధిస్తూ, నీవే ఒక ప్రభు కొరకు ఒక పర్వతంగా మారి, ప్రభు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడిన స్థితిలోనికి వచ్చి నీ ద్వారా అనేకులు ఆస్వాదించబడాలి. ఈవెన్ దైవజనులు కూడా నీ ద్వారా క్షేమాన్ని పొందుకోవాలి, మేలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. పర్వతం మండుతుంది కానీ దైవజనునికి ఎటువంటి హాని కలగలేదు. అంటే పర్వతము దైవజనునికి ఏం చేయలేదు? కీడు, హాని చేయలేదు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆ పర్వతము నుండి దేవుడు ఆజ్ఞలను జారీ చేశాడు. ఈనాడు కూడా ఈ ఆజ్ఞను నెరవేర్చడానికి వస్తే ఆ ఆజ్ఞలన్నీ మనకు కనబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
వాట్ వండర్ఫుల్ అసలు దేవుడు తన ప్రజలతో మాట్లాడిన ఆ పర్వతం. ఇప్పటి వరకు కూడా అనేక మంది జీవితంలో దేవుడు కేవలం మోషతో మాట్లాడారు, ఎవరితో మాట్లాడలేదేమో అని అనుకుంటారు. కానీ 19వ కీర్తన మనకి ఏం చెప్తుంది, 19వ అధ్యాయం నిర్గమకాండం ఏం చెప్తుందంటే దేవుడు తన ప్రజలందరితో మాట్లాడారు. ఆ దినాన్ని అందరూ దేవుని స్వరం విన్నారు. ద వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా వారు ప్రభు స్వరం విన్నారు. ఆ తర్వాత మరి ఎప్పుడు వినలేదు, దైవజనుల ద్వారా మాత్రం విన్నారు. నెక్స్ట్ తర్వాత సంఘటన. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు దేవుడు దిగు వచ్చేటట్లుగా దేవుడు మనలో ఉండి మన ద్వారా తన ప్రజలతో మాట్లాడినట్టుగా మనం అనేకులకు సత్య మార్గం నడిపించేవారుగా, జీవ మార్గం నడిపించేవారుగా అటువంటి పర్వతంలా మారాలని, కదలకుండా ఉండాలని, స్థిరముగా ఉండాలని ప్రభు ఆశించిన పర్వతంగా మారుదాం. ప్రభు అట్టి రీతిలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయంలో నీ దైవ కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన పర్వతముగా ప్రతి ఒక్కరిని మార్చునైనా, నీవు దిగువచ్చే పర్వతముగా మార్చునైనా, నీవు దిగువచ్చి నాయన జనసమూహంతో మాట్లాడగలుగుచున్న పర్వతంలో మీరు మార్చమని ప్రార్థించి, ఎన్నడూ కదల్చబడని పర్వతముగా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఎదిగేనైనా ఇంకా ఉన్నత శిఖరంలో ఎదిగే పర్వతముగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని, స్థిరముగా నిలకడగా నిలబెట్టమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.